వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక వీడియోలోకి వెళ్తే సుమిత్ర దీపతో మాట్లాడుతూ, నువ్వు నిజం చెప్పు దీప, నువ్వు ఖచ్చితంగా ఈ విషయంలో నిజం మాత్రమే చెప్పి తీరాలి. ఈ ఎంగేజ్మెంట్ సక్రమంగా జరుగుతుందా లేదా, ఈ విషయం నాకు ఖచ్చితంగా తెలియాలి అని చెప్పి ఎమోషనల్గా మాట్లాడుతూ ఉంటుంది. దీప ఏమో భయపడుతూ ఉంటుంది. ఇక అప్పుడు సరే అయితే నీకు దేవుడి మీద ఒట్టేసి చెప్పడం ఇష్టం లేకపోతే నా మీద ఒట్టేసి చెప్పు అని సుమిత్ర మీద ఒట్టేపించుకుంటుంది దీపతో. దాంతో ఇంకా దీప ఇంకా భయపడిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఏం చెప్పాలి, ఏం చేయాలి అని చెప్పి టెన్షన్ పెడుతూ ఉంటే కార్తీక్ ఇదంతా దూరం నుంచి చూస్తూ ఉంటాడు. ఇప్పుడు దీప ఏం చెప్తుందో అర్థం కావట్లేదు. ఏదేమైనా సరే ఈ పెళ్లి విషయంలో, ఈ ఎంగేజ్మెంట్ విషయంలో దీప తప్పు లేకుండా మాత్రం చేయాలి. ఇంకా అలా అని తనలో తానే అనుకుంటూ ఉంటాడనమాట. ఇక అప్పుడు దీప ఏం మాట్లాడకుండా అలా మౌనంగా ఉండేసరికి, లేదు దీప, నువ్వు నిజం చెప్పు, ఈ విషయంలో నాకు నిజం చెప్పాలి అని చెప్తున్నాను కదా అని చెప్పి అనగానే, సరే అమ్మగారు, నేను మీ మీద ఒట్టేయలేను అని చెప్పి అనగానే, చాలు దీప, ఈ ఒక్క మాటతో నాకు అసలు విషయం అర్థమైంది. నువ్వు ఖచ్చితంగా ఈ విషయంలో ఏదో దాస్తున్నావు అనిపిస్తుంది. అంటే ఈ ఎంగేజ్మెంట్ని నువ్వు జరగనివ్వవన్నమాట. నా మీద ఒట్టేయలేదు అంటే ఖచ్చితంగా ఈ విషయంలో నువ్వు ఇంకేదో చేస్తున్నావన్నమాట. సరే దీప, నేను నువ్వు అన్నట్లుగానే చేస్తాను. నువ్వు ఒక విషయం చెప్పు, ఈ విషయంలో నీ మనసులో మనలం లేకపోతే నా మీద ధైర్యంగా ఒట్టేసేదానివి కదా అని చెప్పి అనగానే, అదంతా నాకు తెలియదు అమ్మగారు, కానీ నేను మాత్రం మీ మీద ఒట్టేయలేను అని చెప్పి కరాఖండిగా చెప్పేస్తుంది. చెప్పేసరికి సరే అయితే ఈ విషయంలో నువ్వు జ్యోత్స్నకి అన్యాయం చేద్దాం అనుకుంటున్నావా అని చెప్పి అడుగుతుంది సుమిత్ర. అలా అడిగేసరికి, చూడండి అమ్మా, నేను ఈ ఇంటికి మీకు మేలు చేసేదాన్ని తప్ప కీడు చేసేదాన్ని కాదు. ఈ ఒక్క విషయాన్ని మీరు గమనించుకుంటే నాకు అంతే చాలు అని చెప్పి ఇంకా అలా మాట్లాడుతూ ఉండేసరికి, సరే అయితే నువ్వు నాకు నా ఇంటికి మేలు చేయాలి అని అంటున్నావు కాబట్టి ఒక్క పని చెయ్యి చాలు అని చెప్పి అంటది. ఏం చేయమంటారమ్మా అని చెప్పి దీప అడుగుతుంది. నువ్వు ఏం చేయక్కర్లేదు అని చెప్పి ఇంకా అక్కడున్న చాక్ పీస్ తోటి ఇక ఒక గీతలాగా గీసిద్ది దీప ముందు. గీసి, ఇది నా మాట, ఈ గీత దియట్టి నువ్వు రాకూడదు. ఏం జరుగుతుందో అనేది ఇక్కడి నుంచే నువ్వు చూస్తూ ఉండు చాలు. ఈ ఎంగేజ్మెంట్ అయిపోయే వరకు నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ మాట దాటి బయటకు రాకూడదు అని చెప్పేసి వెళ్ళిపోద్ది. దాంతో ఇంకా బాధపడుతుంది. ఇక ఆ తర్వాత కార్తీక్ వస్తాడు. కార్తీక్ వచ్చి, ఏంటి దీప ఇదంతా అని చెప్పి అనగానే, మా అమ్మ మాట, నేను దాన్ని దాటి రాలేను బావా అని చెప్పి అనగానే, సరే అయితే ఒక పంచే, నువ్వు ఇక్కడే ఉండు, మిగతాదంతా ఏం జరిపించాలో నేను జరిపిస్తాను అని చెప్పేసి ఇంకా అంటాడు కార్తీక్. అయితే ఇక పెళ్లి వాళ్ళు వచ్చేసరికి ఇంకా రిసీవ్ చేసుకుంటారు శివనారాయణ వాళ్ళు. రిసీవ్ చేసుకునేసరికి బాగా లేట్ అయినట్టుంది కదండి అంటే, లాస్ట్ టైం తొందరగా వచ్చి నవ్వులు పాలయ్యాం కదండి, అందుకే ఈసారి కరెక్ట్ టైంకి వచ్చాం అని చెప్పేసి ఇక అలా అంటూ ఉంటారు. జరిగింది మర్చిపోండి, ఇప్పుడు ఏం జరగాలో చూద్దాం రండి అని చెప్పి దశరథ్ సుమిత్రలు అంటారు. మరో పక్క గ్రానీ ఏమో ఇంకా జ్యోత్స్నని తీసుకొచ్చిది. ఏది దీప అని చెప్పి అనగానే, కిందే ఉందిలే రా నువ్వు అని చెప్పి తీసుకెళ్ళిన తర్వాత ఇంకా కిందకు వచ్చిన తర్వాత, అమ్మ టైం అయిపోతుంది, పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని పక్కన కూర్చోబెట్టండి అని చెప్పి అనగానే సరే అని చెప్పి కూర్చోబెడతారు. జ్యోత్స్నేమో పారిజాతాన్ని పిలిచి, దీప ఏది నా గ్రాని, అసలు ఎక్కడ కనిపించట్లేదేంటి అని చెప్పి అనగానే, అదా నేను చూస్తానులే ఉండు, అదిగో ఆ దేవుడి దగ్గర ఉన్నట్టుంది, అదేంటి అక్కడి నుంచింది, అసలు గౌతమ్ రాగానే మొత్తం సీన్ స్టార్ట్ చేస్తుంది అనుకుంటే అలా ఎక్కడో నువ్వు దూరంగా నుంచిందేంటి, వెళ్ళి తీసుకురా గ్రాని అని చెప్పి అంటది ఇంకా జ్యోత్స్న. ఇక అలా అనగానే సరే అని చెప్పి వెళ్తుంది. వెళ్ళి, ఏంటి దీప ఇక్కడే నుంచున్నావు, అక్కడ వాళ్ళు వచ్చేసారు, నువ్వు రా అని చెప్పి అనబోతుంటే, నేను రాలేనమ్మా అని చెప్పి అనగానే, ఏమైంది, ఎందుకు రాలేవు అని చెప్పి అనగానే, లేదు సుమిత్రమ్మ గారు ఈ గీత దాటి నన్ను అక్కడికి రావద్దన్నారు అని చెప్పి అనగానే, ఇదేమన్నా లక్ష్మణ్ రేఖ అనుకుంటున్నావా, నువ్వేమన్నా సీతాదేవి అనుకుంటున్నావా, రా ముందు అక్కడ గౌతమ్ గురించి నిజం చెప్పాలా వద్దా అని చెప్పి అనగానే, నేను రాలేనని చెప్తున్నాను కదమ్మా అని చెప్పి అనగానే ఒక్కసారిగా ఇంకా గ్రానీ షాక్ అయిపోద్ది. వసే ఏం మాట్లాడుతున్నావే, నిన్ను నమ్ముకునే కదా ఇక్కడ దాకా వచ్చింది అని చెప్పి అనగానే, ఎందుకు అలా మాట్లాడుతున్నారు అని చెప్పి అనగానే, గౌతమ్ చెడ్డవాడని ఇంకెవరు చెప్తారే ఇప్పుడు అని చెప్పి అనగానే, గౌతమ్ చెడ్డవాడనే విషయం మీకు తెలుసు, మీ మనవరాలకు కూడా తెలుసు కదా, నాకన్నా మీ ఇద్దరు చెప్తేనే ఈ ఇంట్లో విలువ ఎక్కువ ఉంటుందని కూడా తెలుసు కదా, మరి నన్ను ఎందుకు ఇరికించాలని చూస్తున్నారని చెప్పి దీప మొహం మీద అడిగేసింది. దాంతో ఇంకా కార్తీక్ కూడా వచ్చేస్తాడు. ఏంటి ప్లేట్ తిప్పేశావు, ఇంకేదో అంటున్నావు, అది ఇది అని చెప్పి కార్తీక్ క్వశ్చన్ చేసేసరికి, అబ్బా ఏం లేదులేరా, అయినా అక్కడ పనులు చాలా ఉన్నాయి, అందించాల్సినవి ఉన్నాయి, తనేంటి ఇక్కడ ఉంది అని చెప్పి అనగానే,
తనకేదో సుమిత్రమ్మ కొంచెం భయంతో బాధతో ఏదో గీత గీస్తుందంట. అది దాటి రాను అంటుంది కదా. ఇప్పుడు మీకేమైంది, మీకేమందించాలో చెప్పండి, నేను అందిస్తా, పదండి అని చెప్పి ఇంకా కార్తీక్ ఫోర్స్ చేసేసరికి, మీ ఇద్దరు కలిసి ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేస్తున్నారనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి అని చెప్పేసి బాధపడుతూ వెళ్తుంది. వెళ్ళేసరికి ఏమైంది దీప, నీకు ఎందుకు అలా ఉన్నావు అనగానే, ఏం లేదు బావా, ఏం జరిగినా సరే ఇక్కడి నుంచి మాత్రం నేను రాను అని చెప్పేసి అనేసరికి, సరే నువ్వు ఇక్కడే ఉండు, ఇప్పుడు ఎలాగో తనకున్న ఒక్క ఆప్షన్ కూడా పోయింది. సో జ్యోత్స్న ఖచ్చితంగా నోరు తెరవాల్సిన పరిస్థితి. ఈ విషయంలో మనం అనుకున్నట్లుగానే జరుగుతుందిలే మరదలా, ఏం జరిగినా మన మంచికి అనుకోవడం తప్పలేదనుకుంటా అని చెప్పి అనేసరికి, సరే బావా నువ్వు వెళ్ళు అని చెప్పి అంటుంది. సరే నువ్వు ఇక్కడే ఉండి ఏం జరుగుతుందో చూడు అని చెప్పి దీపకు చెప్పే వెళ్ళిపోతాడు. ఇక ఆ తర్వాత గ్రాని దగ్గరికి వెళ్ళి మాట్లాడేసరికి, ఏమైంది దీప ఎందుకు రావట్లేదు అని చెప్పి అనేసరికి, మీ అమ్మ దానికి ఏదో గీత గీసిందంట, అందుకే ఆ గీత దాటి నేను రాను అని అంటుంది అని చెప్పి అనగానే, అదేంటి అలా మాట్లాడుతున్నారు, ఇప్పుడు గౌతమ్ చెడ్డవాడని ఎవరు చెప్తారు అని చెప్పి అనేసరికి, గౌతమ్ చెడ్డవాడని నీకు తెలుసు, నీ మనవరాలికి తెలుసు కదా, మీరు చెప్పుకోండి అంటుంది అని చెప్పి అనగానే, వామ్మో ఏంటి గ్రాని ఇదంతా అని చెప్పేసి అనేసరికి ఇంకా శివనారాయణేమో, ఏం చేస్తున్నావు పారిజాతం అక్కడ అని చెప్పి అనగానే, అది నగలు సర్దుతున్నానులేండి, చెప్పండి ఏంటి విషయం అని చెప్పి అనేసరికి, నగలు సర్దింది చాలు, ఎంగేజ్మెంట్ జరగని, నువ్వు వెనక్కిరా అని చెప్పి అంటది. ఇంకా అంటాడు శివనారాయణ. ఈలోపు కార్తీక్ ఏమో కావాలని, పంతులు గారు టైం ఎంత ఉందండి అనగానే, 5 నిమిషాలు ఉంది బాబు, అంతే, అంతకు మించి వేరే లేదు అని చెప్పి అనగానే ఇంకా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఏంటి జ్యోత్స్నమ్మ గారు ఏంటో టెన్షన్ పడుతున్నట్టున్నారు అని చెప్పి అని ఇంకా గౌతమ్ దగ్గరికి వెళ్ళి, బ్రో అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ అని చెప్పి అన్న తర్వాత, జ్యోత్స్న చూడు ఏంటో కంగారు పడుతుంది బ్రో, ఏంటో అడుగు అని చెప్పి అనగానే, జ్యోత్స్న నువ్వు కంగారు పడుతున్నావా అని చెప్పి అనగానే, నేనేం టెన్షన్ పడట్లేదు అని చెప్పి అనగానే చేతులు వణుకుతాయి. లేదు నువ్వు దేనికో టెన్షన్ పడుతున్నావు అని చెప్పి అనగానే ఇంకా సుమిత్ర, దశరథ్, శివనారాయణ వీళ్ళందరూ అడుగుతారు, ఏమైంది అని చెప్పి. జ్యోత్స్నమ్మ మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా అని చెప్పి అనగానే, ఏదన్నా సరే ఎలా అయినా సరే నేను ఈ విషయంలో తగ్గేది లేదు, అసలు బాబా దీప కలిసి నన్ను మోసం చేశారు కదా, ఈ విషయంలో నేను వెనకడుగు వేయను, ఓడిపోను అని చెప్పి అనగానే, ఇప్పుడు నీకు నిజం చెప్పడం తప్ప వేరే ఆప్షన్ లేదు మరదలా అని చెప్పి మనసులో అనుకుంటా ఉంటాడు కార్తీక్. అలాగే జ్యోత్స్న కూడా, నేను ఓడిపోను, ఈ ఎంగేజ్మెంట్ ఆపకుండా ఉన్నానా సరే నేను మాత్రం బయటపడను అని చెప్పేసి ఇంకా తన మనసులోనే అనుకుంటా ఉంటుంది. ఈలోపు వీళ్ళందరూ అడిగేసరికి, నాకేం కాలేదు అని చెప్పి గట్టిగా అరిచి ఏంటిది ఇలా మాట్లాడుతుంది అని చెప్పి అనుకుంటాడు కార్తీక్. అయితే అవును నాకు ఏం కాలేదు, జస్ట్ నార్మల్ టెన్షన్ అంతే, నాకు ఎంగేజ్మెంట్ ఓకే, నేను ఎంగేజ్మెంట్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాను అని చెప్పి అనగానే సుమిత్ర, దశరథులు హ్యాపీగా ఉంటారు. అలాగే శివనారాయణ కూడా కొంచెం కూల్ అవుతాడు. ఇక గ్రాని మాత్రం టెన్షన్ పడిపోతూ ఉంటుంది. పాపం దీనికి ఎంగేజ్మెంట్ జరగకపోదేమోనని టెన్షన్ పడుతుందని చెప్పేసి తనలో తనే అనుకుంటా ఉంటుంది. ఇక జ్యోత్స్న అన్న మాటలు కూడా విని దీప, కార్తీక్ ఇద్దరు కూడా షాక్ అయిపోతారు. ఇదేంటి ఇలా ప్లేట్ తిప్పేసింది అంటే, తన జీవితం ఏమైపోయినా, ఈ కుటుంబం జీవితం ఏమైపోయినా తను మాత్రం ఓడిపోదనమాట అని చెప్పేసి తనలో తనే అనుకుని ఇంక దీప దగ్గరికి వెళ్తాడు. విన్నావుగా అది ఎలా మాట్లాడుతుందో అని చెప్పి అనగానే, అవును బావా, అసలు తను ఇంత దుర్మార్గురాలని అస్సలు అనుకోలేదు, మనం ఓడిపోయినా పర్వాలేదు, తను మాత్రం గెలవాలనుకుంటుంది, ఈ ఇల్లు ఏమైపోయినా పర్వాలేదు, దాని జీవితాన్ని నాశనం చేసుకుంటుంది అని చెప్పి ఇంకా దీప అంటది. అవును ఇదంతా చూస్తుంటే జ్యోత్స్న దేనికైనా తెగించే దానిలా కనిపించట్లేదా నీకు అని చెప్పి అంటాడు కార్తీక్. అదంతా నేను ఇప్పుడు ఆలోచించలేను బావా, ప్రస్తుతం నేను ఆలోచించాల్సింది ఈ కుటుంబం గురించి అని చెప్పి పారిజాతం అన్న మాటలు గుర్తు చేసుకుంటుంది దీప. సుమిత్ర ఏదైనా జరిగి, ఈ ఎంగేజ్మెంట్ జరిగి వాడు చెడ్డవాడని తర్వాత తెలిస్తే సుమిత్ర బతుకుతుందా అని చెప్పి అన్న మాటలు గుర్తు చేసుకొని, ఈ ఎంగేజ్మెంట్ జరగడం వల్ల అమ్మకి పెద్ద ప్రాబ్లం బావా, అమ్మకి చాలా నష్టం జరుగుతుంది తప్ప తనకి ఇంకెలాంటి లాభము ఉండదు, ఈ ఎంగేజ్మెంట్ ఎలా అయినా సరే ఆపాలి బావా అని చెప్పి అనేసరికి, ఎలా ఆపుతాం, ఉన్న ఒక్క ఆప్షన్ కూడా పోయింది కదా, ఇక ఈ విషయంలో మనం ఏం చేయలేమేమో అని చెప్పి అనేసరికి, లేదు బావా ఎలా అయినా సరే జ్యోత్స్న జీవితం గురించి కాదు, మా అమ్మ జీవితం గురించి, తన ఆనందం గురించి నేను ఈ పని చేయాల్సిందే అని చెప్పి అంటూ ఉండగానే లోపు శివనారాయణకి ఇంకా ఫోన్ వస్తుంది. ఫోన్ వచ్చేసరికి, హలో ఎవరు అని చెప్పి అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక ఇదంతా కార్తీక్ గమనిస్తాడు, నవ్వుతాడు తనలో తానే. ఇక ఆ తర్వాత బయటికి వెళ్ళిపోయిన తర్వాత పంతులు గారేమో ఒక్క 10 నిమిషాల్లో మొత్తం అంతా కార్యక్రమం అయిపోవాలి, ముహూర్తం స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఫస్ట్ ఉంగరాలు మార్పిద్దాం, తర్వాత తాంబూలాలు తీసుకుందరు అని చెప్పి అనగానే సరే అని చెప్పి ఇంకా స్టార్ట్ చేస్తారు ఆ ప్రోగ్రామ్. అయితే టెన్షన్ పడుతూ ఉంటుంది జ్యోత్స్న. మరో పక్క ఇంకా దీపేమో, లేదు బాబా అమ్మ గీసిన ఈ గీతను దాటైనా సరే నేను నిజం చెప్పేస్తాను అని చెప్పి అనగానే కార్తీక్ ఏమో, ఊరుకో మరదలా, దేనికైనా సమయం సందర్భం ఓర్పు సహనం కావాల్సిందే
అని చెప్పేసి ఇంకా అలా అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. దాంతో ఇంకా మరి ఇప్పుడు దీప ఎలాంటి స్టెప్ తీసుకుంటుందో చూడాలి. ఇక రాబోయే కథలో